హాయ్ అండి, నేను మీ శ్రావణి. ఈరోజు సూపర్ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లోనే దాబా స్టైల్లో రావాలంటే సింపుల్గా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. చికెన్ కర్రీ చేయడానికి ముందుగా ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు కడగాలి. అలా 2 టైమ్స్ కడుక్కోవాలి. కడిగిన తర్వాత చికెన్లో వాటర్ అంతా పిండేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా 2 టైమ్స్ కడగడం వల్ల మనం చికెన్ వండేటప్పుడు నీచు స్మెల్ అనేది రాదు. ఇప్పుడు చికెన్కి మ్యారినేషన్ చేద్దాం. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, చికెన్ మసాలా, హాఫ్ నిమ్మ చెక్క రసం పిండుకొని నీట్గా మొత్తం చికెన్లోకి ఆ మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల చికెన్ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. ఇప్పుడు మ్యారినేషన్ అంతా నీట్గా చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అలా ఈలోపు మనం కర్రీ కోసం 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని బాగా ఉల్లిపాయలు చికెన్ కలిసేటట్టు మొత్తం నీట్గా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి ముక్క బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 2 to 3 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. 2 to 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మరో 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి అడుగంటినంత వరకు కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ముక్క బాగా ఉడికిపోయింది కాబట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే మరో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే ముక్క బాగా ఉడికి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం ఉందా లేదా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మరో 10 నుంచి 15 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత చికెన్ మూత తీసుకొని బాగా కలుపుకొని గ్రేవీ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇలా అయితే చికెన్ రెడీ అయిపోయినట్టే. మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి మేము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. మీకు గ్రేవీ తక్కువ కావాలనుకుంటే మరో 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.